నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న మొన్న ఉభయ పార్లమెంటు రాజ్యసభ లోక్సభలో జరిగిన అమరావతి బిల్లుకి ఆమోదం నేపథ్యంలో రాష్ట్రం అంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సరే, వైసీపీ అంటే వాళ్ళ స్టాండ్ వేరే కాబట్టి వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకుంటూ సేంద్రియ ఎరువులతో ఆ వీడియోలు ఆ పురుగు మందులు కొట్టుకుంటూ కనపడినటువంటి విజయసాయిరెడ్డి సడన్గా మొన్న మార్చి 29వ తేదీ నిన్న తెర మీదకి వచ్చారు. ఆయన ట్విట్టర్ రూపంలో ఆయన ఏం మాట్లాడారో నిన్న మొత్తం అంతా చూసే ఉంటారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదింపబడిన బిల్లుకి సంబంధించి దానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక సూచన: మీరు కట్టేది అమరావతి తప్ప కమరావతి కాకుండా చూసుకోండి, తస్మాస్ జాగ్రత్త. ఇది నిన్న చేసిన ట్వీట్. మార్చి 29వ తేదీ ఒక సాధారణ రైతుగా అడుగుతున్న 2015 నుంచి ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతులు వాళ్ళకు కలిగిన లబ్ధేంటి? ఓ ఇల్లు కట్టుకోగలిగారా? వాళ్ళు అమ్ముకోగలిగారా? కేవలం మీరు ఇస్తున్న కౌలు తప్ప వాళ్ళకు కలిగిన లబ్ధేంటి? అసైన్డ్ భూముల విషయంలో ఒరిజినల్ అసైనీలకే నష్టపరిహారం ఇవ్వండి. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ మీరు ఇస్తామన్న ఇళ్ల స్థలం కమర్షియల్ స్థలం మాత్రమే కాకుండా అదనంగా ఫెయిర్ కాంపెన్సేషన్ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇవ్వండి. ఒకవైపు 1,00,000 కోట్లతో రాజధాని కడతామంటున్న మీరు కట్టండి, కానీ ఆ భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేసినట్టయితే ఆ నిర్మించే భారీ భవనాల పునాదులు ఎవరి భూముల్లో నిర్మిస్తున్నారో వారికే సంతృప్తి అనేది ఆయన ఇది. తర్వాత R5 జోన్ అని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఒక జోన్ని ఏర్పాటు చేసి 50,000 మందికి అటు గుంటూరు, కృష్ణ అంటే గుంటూరు, విజయవాడ నుంచి కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ పట్టాల ఇచ్చే కార్యక్రమం చేశారు. అదంతా చూసాం మనం. సో ఆ ప్లాట్లు మీరు ఎందుకు రద్దు చేశారు, వాళ్ళకి తిరిగి ఇవ్వండి అనేది విజయసాయిరెడ్డిది. విజయసాయిరెడ్డి వ్యవసాయంలో ఇదేంటో అర్థం కాలేదు వాస్తవానికి. ఎందుకు ఈయన మళ్ళీ అమరావతి విషయంలో, మిగతా అన్నీ పక్కన పెట్టి అమరావతి విషయంలో ఈయన ఎందుకు ఇలా తెర మీదకి వస్తున్నాడు, ఎట్లా చూడాలి ఇవన్నీ? అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు. నమస్కారం అడ్స్మిల్ గారు. నమస్కారం అండి. మొదట నిన్న చేసిన ట్వీట్ మీద మీ అభిప్రాయం ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? ఆయన ఆ మాటని దాన్ని నొక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అక్కడ ఏం లేదండి, ఇప్పుడు రొంకు నేర్చినోడు బొంకు నేరవడా అని వీళ్ళ వేషాలు. ఇప్పుడు ఒక మామూలు గాడిద ఉంటుంది, కంచర్ గాడిదలా సార్లు పెట్టుకుని కంచర్ గాడిదని అంటే కూడా అవ్వదు కదా, రంగు వెలిసిపోద్ది. ఒరిజినల్గా ఉండాలి దానికి. ఇతను ముసుగేసుకున్న మనిషి జగన్మోహన్ రెడ్డితో పాటు సహా దొంగ, సహా నిందితుడు, అతనితో పాటు జైల్లో ఉన్నవాడు. నేను జగన్మోహన్ రెడ్డిని దూరంగా జరిగాను ఇలాంటి మాటలు అంటే నమ్మేవాడు పిచ్చోళ్ళు ఎవరన్నా అంటే నమ్ముతాడు. నేను ఎప్పుడూ నమ్మలేదు, అవాళ ఖండిస్తున్నాను, ఇవాళ ఖండిస్తున్నాను. ఇతను 14-19 మధ్య వేసిన బ్రోకర్ వేషాలు వేయటం కోసం జగన్మోహన్ రెడ్డి దూరంగా జరిగినట్టు నటించాడు. బీజేపీలోకి జనసేనలోకి దూరేద్దాం, టీడీపీ వాళ్ళు అలాగా ఒప్పుకోరు కదా, దూరి మళ్ళీ చిచ్చు పెడదాం అనేటువంటి ప్లాన్ వేసుకున్నాడు. వాళ్ళందరూ ఒకటే దొంగల ముఠ అండి వీళ్ళంతానే. ఇప్పుడు దొంగల ముఠాలో నుంచి బయటికి ఎలా వస్తాడు? ఇప్పుడు నేనంటే నేనే అనే సినిమా ఉంటుంది, అందులో నేను జీవన్ తరంగాల సినిమాలో కృష్ణరాజు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. చెల్లెలు వద్దురబాబు ఇలాంటి దొంగతనాలు అయ్యని అని చెప్తూ వాణిశ్రీ గారు చెప్తే నేను మానేస్తానని వెళ్తాడు. వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్తే అతను ఎదురుకుండా నేను మానేస్తాను ఇంటికి పోతానన్నామని కాల్చి పడేస్తాడు వాళ్ళ బాసు. ఇతను కూడా బెదిరిస్తాడు, నువ్వు బయటకు వెళ్తే నీకు ఇదే గతి పడుతుందని. అందుచేత ఆ ముఠలో చేరిన తర్వాత వీడు మారదామనుకున్నా మారలేడు. ఒకటి అసలు ఇతను మారదాం అనుకోడు, ఎందుకంటే నేను అలాంటివాడే పింకీ అండి, జగన్ కన్నా దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు కదా ఇతను. ఈ ట్వీట్స్ గతంలో నాకు సంబంధం లేదు, నేను కాదు పెట్టిందని చెప్పాడు కదా, మరి ఇప్పుడు పెడుతున్నది ఈయనేనా? ఓ మాట చెప్తాను వినండి, అవాళ్ళు పెట్టింది ఇతనే, ఇవాళ పెట్టింది ఇతనే. ఆ రోజు పెట్టింది కూడా ఆయన. ఖచ్చితంగా అనుమానం ఏముంది? అటు బుద్ధి అలా అతను తొక్కేది చక్రం, బుద్ధి వక్రం అంటాడు వంశీ గారి సినిమాలో. అలాగా మీకు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. అతని ముఖంలో కల్మషం, నిష్కల్మషం ఎప్పుడైనా కనపడిందా? అప్పుడు చంద్రబాబు మీద ఎవరి మీద మాట్లాడినా అతని మాటలో అతని మాటలు అలాగ ఉన్నాయి. ట్వీట్లు అంటే నేను పెట్టలేదు అంటాడు. మాటలో ఎవరు మాట్లాడారు?
వాళ్ళ బాబాయ్ని మొక్కలకి జగన్ దగ్గర ఉండి కొట్టించుకుని షాన్బాగ్లో మటన్ కొట్టించినట్టు కొట్టించేసుకుంటే గుండెపోటుని ఎలా చెప్పాడు? దీనికి మళ్ళీ అదొక చెప్పాడు వచ్చి. ఎవడు నమ్ముతాడండి అతన్ని? ఇప్పుడు వ్యవసాయం డ్రామాలు, ఆ డ్రామాలు, ఈ డ్రామాలు వేసి ఆఖరికి నేను జగన్ దూరంగా ఉన్నాను అనుకుని వాళ్ళకి కావాల్సిన మనిషికి మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇప్పించుకోలేడు. అంతవరకే అతనికి అత్యంత సన్నిహితురాలకి పోస్టింగ్ ఇప్పించుకోగలిగాడు అంతే. ఇది ఏడో మారాడు అనుకుని వాళ్ళ అమాయకులు ఇచ్చారు పోస్టింగ్, అంతే తప్ప అత్యంత సన్నిహితురాలకి అదే మా పేర్లే చెప్పి ఆడబెట్టలు మనం బయట పెట్టడం ఉద్దేశం ఉండదు కాబట్టి నేను చెప్పట్లేదు. లేదంటే తోలు తీసి ఎండ చేస్తాం పిచ్చి పిచ్చి అసలు ఎత్తని. ఇవన్నీ ఓకేనండి. అతను జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను ట్వీట్లో కమ్మ కులం మీద కక్కిన విషయం మామూలుగా కక్కలేదు. అవాళే అతను కౌంటర్ ఇచ్చాం, మాట్లాడాం. అతనిలో మార్పు వచ్చింది. తారకరత్నం చనిపోయినప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారు చుట్టూరు తిరిగి జగన్మోహన్ రెడ్డికి దూరం జరుగుతున్నాడు, టీడీపీ వైపు వస్తున్నాడు అని జనాలను నమ్మించడానికి చేసిన ప్రయత్నం అదంతే. ఎలక తోకపట్టి ఏడాది ఉతికినా దాని రంగేం మారదండి. ఇతను అంతే. అతను దొంగల ముఠాలో సభ్యుడు, దొంగతనాల్లో ఆరితేరినవాడు, ఎవరిని ఎలా కొట్టేయాలో, బాత్రూములు కడిగి పెద్దోళ్ళు ఎలా పడేయాలో అనేటువంటి దాంట్లో సిద్ధాస్తుడు. అతనిలో మార్పు ఎందుకు వస్తుందండి? జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టి. కానీ లిక్కర్ స్కామ్ అంత పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టి అతనే అవడండి బయట అండి, అతనే బయట పెట్టాడు కుంభకోణం. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆ స్కామ్. ఆయనే కదా రాజకాసిరెడ్డి పేరు చెప్పి బయటికి. అతను వచ్చి అతన్ని పిలిచారు విచారణకి. పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పించడానికి చేసిన ప్రయత్నం అది. రాజకాసిరెడ్డి ఆడేవాడండి బొచ్చులోగడ్డి. అసలు దొంగ జగన్. జగన్ చెప్పకుండా చేస్తాడు, ఊరుకుంటాడు జగన్. మీకు జగన్ తెలియకుండా, జగన్ చేయమనకుండా, జగన్ ఆ డబ్బు జగన్ చేరకుండా చేస్తే ఊరికి చూస్తూ మొత్తం మంచోడా ఎర్రోడా అతను ఏమన్నానే. ఇక్కడ ఏంటంటే జగన్ మంచోడే, ఈ చుట్టూరు ఉన్నవాళ్ళే దొంగదోళం అని చెప్పేసి వాళ్ళ మీద తోసేయటం చేసిన ప్లాన్లో భాగం అది అంతే. పైగా అతను నా విరహం వియోగం తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అర్థం అవట్లేదా? అతను మాట్లాడేం దాచుకోలేదు. ఆడు ఎంత దాద్దాం అనుకున్నా కానీ ఆ రొంకు బయటపడిపోతుందండి. ఉండదు అక్రమ సంబంధాలు మీరు ఎంతన్నా దాయండి, ఏదో రకంగా బయటపడిపోతాయి. బాడీ లాంగ్వేజ్ ఆ ఇద్దరు చూసుకునే చూపులు ముట్టు ఆ స్పర్శల్లోనే తెలిసిపోతుంది వీళ్ళిద్దరికి రొంకుందరా బాబు అని. మొన్న ఈ మధ్యకాలంలో ఏదో ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాడుగా. ఏమని? ఆ చుట్టూ ఉన్న కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి ఇదవుతున్నాడు, కూటమిని విడగొడితే తప్ప జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యం కాదు. మూడో సాపరా అండి. సో వాళ్ళ దగ్గర కూటమిని విడగొట్టే వ్యూహాలు లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర. నేను చెప్పింది అదే కదా. అలాంటి వ్యూహాలు నక్క తెలివితేటలు పుష్కలంగా నా దగ్గర ఉన్నాయి, నన్ను వాడుకోండి అని చెప్తున్నాడు అని అనుకున్నారు. కాదండి, అతను ఏంటంటే మనకు చెప్తున్నాడు. నేను లైన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మా వాడు లైన్లోకి వస్తాడు. ఇప్పుడు ఉన్నవాళ్ళు సన్నాసులు కాబట్టి మీరు ఇది మాట్లాడగలుగుతున్నారని మాట్లాడటం ఉద్దేశం చెప్పాడు అంతే. అతను మేము అంతకన్నా ముందే నువ్వు బాత్రూమ్ కడుతావు మాకు తెలిసి వాళ్ళని ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటా వాళ్ళని అను. అందుకని అతను దరిదాపులో రానివ్వట్లేదు, దూరెత్తంగా చూసాడు. ఇవన్నీ కాదండి, R5 జోను అతని గురించి, జగన్మోహన్ రెడ్డి సంబంధాల గురించి రకరకాల బోలని చోట్ల మాట్లాడాం. సెంటు భూముల విషయంలో లేకపోతే అమరావతి రైతుల మీద వాళ్ళకి ఏం లబ్ధి పొందిందని బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మణిజ్ఞానం ఎత్తేవు నువ్వు? అసలు మనిషివా నువ్వు గాడిదివా? గత 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళని పెట్టిన క్షోభ ఒక్కనాడని స్పందించావా? నోటి పళ్ళ సందున అయ్యో తప్పు ఇది జరుగుతున్నది, ఇలా జరగకూడదు, భూములు ఇచ్చిన రైతులను ఉసిరి పెట్టకూడదు మనం అనేటువంటి జ్ఞానం నీకేమైనా ఉందా? వాళ్ళ మీద కర్కశ గొంతులతోటి కర్కశంగా వ్యవహరించి నియంత్రత్వం నిరంకుశత్వంతో వాళ్ళ మీద దాడి చేసినప్పుడు ఏమైపోయావు నువ్వు? పచ్చి బాలింత్రాన్ని పొత్తు గడుపు మీద ఉన్న ప్రభాకర్ రెడ్డి అని ఒక గాడిద, ఆ డిఎస్పీ గడు ఎక్కడున్నాడో తెలియట్లేదు ఇప్పుడు. నువ్వు ఎంత దూరం దాన్ని ఖండించావు నువ్వు? చుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్ళారా, మేకులున్న లాఠీలతో కొట్టారా, సూదులతో పొడిచారా, వృద్ధుల మహిళల అని చూడకుండా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు భూములు ఇచ్చిన చోట వాళ్ళు ఆధార్ కార్డు చూపించి తిరగాల్సిన పరిస్థితి కల్పించింది ఎవర్రా చెప్పు? నేనేమనాలి? నువ్వు ఒక మాజీ ఎంపీగా నీ గౌరవం ఇవ్వాలా? నీకు ఆ అర్హత ఉందా నీకు? మీ బాబు సొమ్మేటరా మీరు R5 జోన్ అని సెంటు భూములు ఇవ్వడానికి రైతుల భూముల్లోనూ దేనికోసం ఇచ్చారు? అది నీకంత దోలెక్కిపోతే నీ ఇడుపులపాయలు ఇచ్చుకో, లేకపోతే నువ్వు వైజాగ్లో దొబ్బేసిన సైట్లు ఇచ్చుకో. నువ్వెవడరా చెప్పడానికి?
ఇకపోతే అమరావతి పళ్ళు రాలిపోతే పిచ్చి పిచ్చి అసలు ఎత్తున్నాయి. నేను నోరు మూసి కూరుకున్నాను అనుకున్నారా? 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉన్న రాజధాని, సకల జనుల రాజధాని 29,000 మంది రైతులు ఇస్తే అందులో ఎంతమంది కమ్మారు ఉంటారా? నిన్ను ఏమని పిలవాలా? అంటే సంస్కారవంతంగా సభ్యతగా భాషతోటి మాట్లాడుతుంటే మీకు ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు మూసుకుపోయి ఈ దొంగిలించిన సొమ్ము బలిసిపోయి మీరు తెగొట్టుకుంటున్నారు మీరు. అంటే ఇలా మాట్లాడతలేదు మేము అందరం, పద్ధతిగా ఉంటారు వీళ్ళతో ఎందుకులే, వీళ్ళు ఏమన్నా పడతారనుకుంటున్నారా? పళ్ళు రాలిపోతే ముఖం పగిలిపోతే పిచ్చి పిచ్చేసాలు ఎత్తున్నాయి. ఎన్నాళ్ళని ఊరుకుంటారు? ఓ పక్కన ఈ దేశమంతా అమరావతికి చేయకొట్టింది. ఉభయ సభల్లో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిన ఒక్క మీ డెకాయిటీ బ్యాచ్ అంటాను నేను. మీ దండుపాళ్యం బ్యాచ్ మాత్రం వ్యతిరేకించింది. సిగ్గు లేకుండా ఏడుపు మొఖం వచ్చిన మావిగాని అంటాడు. మిమ్మల్ని ఏ రకంగా గుర్తించాలి? మిమ్మల్ని ఏ రకంగా చూడాలి? నేను అందుకని మిమ్మల్ని వైరస్ అన్నాను. నేను కరోనా వైరస్ అన్నా సరే రెమిడిసివిర్ వేసుకుంటే, అది కూడా మీరు బొబ్బాస్ కొట్టం వేసి తాగేసిన రక్తం తాగేసిద్ది, అది వేసుకుంటే తగ్గిందేమో. కోవాక్సిన్ వేసుకుంటే ప్రివెన్షన్ ఏమో. కానీ మీ వైరస్కి ఈ రోగానికి మందు కనిపెట్టలేకపోతున్నాం మేము. దీనికి దబిడిదిబిడే కార్యక్రమం. మీరు ఇలాగే కనుక ముందుకెళ్తే మీకు తప్పనిసరి పరిస్థితుల్లో మీకు ప్రజలందరూ తిరగబడి దేహశుద్ధి చేసి మిమ్మల్ని, నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ గ్యాంగ్ అవన్నీ కూడా రాష్ట్రంలో ఉండకూడదండి. మీకు నచ్చకపోతే అమరావతి రాజధానికి ఉన్న రాష్ట్రం నచ్చకపోతే పొండే హాయిగా బతుకుతారు ఇక్కడ జనం. ప్రభుత్వం కూడా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక శక్తులు, సమాజానికి హాని చేసే వాళ్ళు వీళ్ళందరినీ కూడా రాష్ట్ర బహిష్కరణ చేయాలి. వీళ్ళ ప్రాథమిక హక్కులన్నీ రద్దు చేయాలి. ఎందుకంటే మంచినీటి బావిలో విషం కలిపిన క్షమిస్తారు మీరు? మద్యపానము, ధూమపానం ఎలాగైతే ఆరోగ్యానికి హానికరమో, జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఈ పేరునాని ఇలాంటి బ్యాచ్ అందరూ కూడా సమాజానికి హానికరం. మొన్న పేరునాని ఏం మాట్లాడుతున్నాడండి? దయ్యత్తలిచ్చి వదిలేసారు వాళ్ళని. మీరు జాలి చూపించడానికి నాకు ఏమాత్రం అర్హత లేదనేటువంటిది మళ్ళీ నిరూపించుకున్నాడు. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన పరమేశ్వర్ అనేటువంటి ఒక సిఐ, ఆ పిల్లడు మా ఊరు, వాళ్ళ వాళ్ళు మా మేనవాళ్ళందరూ నాతో పాటు చదువుకున్నారు. నాకు తెలుసు ఆ పిల్లడు ఎంత కష్టపడి పైకి వచ్చాడో. మచిలీపట్నంలో అతను ఎంత పద్ధతిగా ఉంటాడో, చాలా నిజాయితీగా ఉంటాడు. అతని మీద అభియోగాలు చేస్తా బొడ్డోడు అతని మీద ఏళ్ళు చూపించి మాట్లాడుతున్నాడు. పరమేశ్వరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ద్వారా తుక్కు రేగొట్టి తోలు తీసి కాళ్ళు మోకాళ్ళ కడికి ఈడ్చుకుంటా పో స్టేషన్కి. నిన్ను ఎవడు అడ్డుకుంటాడో చూస్తాం మేము. వీళ్ళు ఆగడాలు ఎక్కువైపోయి ఈ ప్రభుత్వం కక్ష రాజకీయాలు వద్దు. రాష్ట్రంలో మన హామీలు ఇచ్చాం, ప్రజలే ముందు, ప్రజా సంక్షేమం, సమాజ హితం కోరుకుంటా, అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు, భరోసా, పెట్టుబడులు, ఉపాధి అని ఆలోచిస్తుంటే నోటుకొచ్చినట్టు వెళ్తారా మీరు? ఎన్నాళ్ళు ఊరుకోవాలి? చెబితే వింటలేదు, కొడితే ఎడుతున్నారు. మళ్ళీ లబో దీపం నన్ను అలా కొట్టేట్టు కాళ్ళు ఎడ తీసిచ్చారంటాను. సిగ్గులేదే మీ మొక్కలకే? ఎన్నాళ్ళు ఊరుకోవాలండి? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్నాళ్ళు సహిస్తాడు ఎవడన్నా? దేనికైనా అంతు పంతు ఉండాలి కదా, ఒక హద్దు ఉండాలి కదా దేనికన్నా. ఏం మాట్లాడడం ఒళ్ళు తెలియట్లేదా మీకు? రాజధాని చట్టబద్ధత అవసరం లేదు, కేవలం ఇలాంటి పాములు, తేళ్ళు, దొంగలు, దగులుబాజీల గురించి అది పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇవాళ ఇంత ప్రశాంతమైన వాతావరణం, లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉన్న టైంలో కూడా మీ ఆందోళన వదట్లు, ఈ దయ్యాలు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాయన్న భయంతో ఉన్నారు ప్రజలు. ఈ విష పురుగులు మసులుతూ ఉన్నాయి, ఈ భయాన్ని నుంచి మమ్మల్ని కాపాడండి, లోపల పాడేయండి అని చెప్పేసి ముక్త కంఠంతో కోరుకుంటూ ఉన్నారు అందరూ. షరీఫ్ గారు లాంటి పెద్ద మనిషిని, కౌన్సిల్ చైర్మన్ని మీరు మాటల దాడి, భౌతిక దాడి చేశారంటే మిమ్మల్ని ఏ రకంగా చూడాలి? మిమ్మల్ని మనుషులుగా చెప్పండి. మీరు వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళ నాయకత్వాలను అంగీకరిస్తున్న వాళ్ళని ఏమనాలి? మిమ్మల్ని అనుసరిస్తున్న వారిని, మిమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళని మనుషులుగా చూడొచ్చా? చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఏనాడన్నా ఇదే ఫస్ట్ టైం నేను మా మాట ఇలా ఎంత కఠినంగా మాట్లాడడం. 5-6 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఏ రోజన్నా ఇంత ఎలా మాట్లాడాను? ఎందుకంటే దేనికైనా సహనానికి ఒక హద్దు ఉంటుంది. నువ్వు వేసిన ట్వీట్లు ఎలాగోనే ఒకసారి చదువుకో, నీకు తెలుస్తుంది.
నిన్నేసినటువంటి బుద్ధి ఉందా నీకు? అసలు మనిషి జన్మ ఎత్తావు నువ్వు రాజ్యసభ సభ్యుడు ఎలాగయ్యావు నువ్వు సమాజంలో ఎలా తిరుగుతావు అంటే ఏదైనా అక్రమ మార్గాలను దొంగతనాలు చేస్తూ డబ్బులు సంపాదింస్తే అదే అదే గీటర్ అయ్యా మనిషి. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఇదే ప్రచారం, ఎన్నికల తర్వాత ఇదే ప్రచారం చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రచారం చేస్తున్నాడు. అప్పుడు నమ్మలేదు జనాలు. 2019 ఎన్నికలకు ముందు నమ్మి ఓట్లు వేశారేమో, తర్వాత ఏంటో పరిస్థితి అర్థమైంది క్లియర్గా వివరించిన తర్వాత. మళ్ళీ ఇదే పంధా ఎంచుకోవడం అంటే ఇప్పుడు మీకు అంటున్నానండి, ఇది దీర్ఘకాలిక రోగం. ప్రివెన్షనే కానీ చికిత్స ఉండదు దీనికి. ఆ ప్రివెన్షన్ నివారణ చేయలేకపోయారు, ఆ రోగం పట్టేసింది. అప్పుడు ఏం చేయాలి? కాలు కుళ్ళిపోతుంటే ఏం చేస్తారు? అదే చేయాలి. నేను అదే చెప్తున్నాను, బహిష్కరణ. ఒక నగరంలో అశాంతికి, విధ్వంసానికి, అలజడులకి, అల్లర్లకి కారకులైన వాళ్ళని నగర బహిష్కరణ చేస్తారు. వీళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఆడలాగా అక్కడ ఎడుతున్నాడు కాబట్టి వీళ్ళని కూడా పొండ్రబాబు అని చెప్పాలి. మీకు నచ్చకపోతే, నీకు నచ్చని చోట ఎందుకు నేను ఎవడ ఉండమన్నాడు ఇక్కడ? నిన్ను ఎవడ బతిమాలాడు? నువ్వే ఎడుతున్నావు గబ్బిలలాగా ఇక్కడ ఏలాడబడి. గబ్బిలాలు తరివేసినా అక్కడే ఎడుతూ ఉంటాయి. ఏదో రోజు ఎవడో ఒకటి రాకుండా ఉంటాడా, హోయమని అరవకుండా ఉంటాడా, ఎగరకుండా ఉంటావా అని చూస్తూ ఉంటాయి గబ్బిలాలు. ఆ దుర్వాసన మీరున్న చోట, గబ్బిలాలు ఉన్న చోట దుర్వాసన రాదు, రోగాలు రావు. అదే వీళ్ళు ఉన్నాయి, వీళ్ళు గబ్బిలాలటోళ్ళు అండి వీళ్ళందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి పక్కకు వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరినా, లేకపోతే పక్కకి ఉన్న సొంత చెల్లి షర్మిల విషయంలో కూడా మనం చూసాం కదా, వైసీపీ సోషల్ మీడియా వీళ్ళు ఉంటారు కదా, ఏ స్థాయి వరకు వెళ్ళారు అనేది మనం చూసాం. కానీ విజయసాయి రెడ్డి మీద ఎప్పుడు ఎప్పుడు మాట్లాడినట్లేదు. అది నాటకం కదండి, ఎందుకంటారు? అంటే పైనుంచి ఆదేశాలు ఉంటాయి. నేను ఎప్పుడో చెప్పిన కుట్ర ఈయన నమ్మకూడదని చెప్పాను నేను. నాకే తెలిసిపోయినప్పుడు చంద్రబాబు గారు వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఏమైనా అమాయకులా? ఆయన ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు, దరిదాపులో రానివ్వలేదు. వాస్తవానికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళదామని అనుకున్నాడు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రయత్నం చేస్తే కాళ్ళు తాడుగట్టు లాగేసరి అతనికి ఎక్కడికి వాళ్ళకి అదేం తెలియదు కదా, ఎవడొచ్చినా చేర్చుకుంటారు. అదొక మహాసముద్రం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమికి బీటలు తీయడానికి ప్రయత్నం చేసేవాడు, చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు ఎవరికి అందులో స్థానం ఉండదండి. ఒకవేళ అటువంటి వాడికి అనుకోకుండా స్థానం వచ్చినా మూసుకుని కూర్చోవాలి, లేకపోతే ముఖం పగిలిపోద్ది. ఇది పబ్లిక్. నేను ఒక పబ్లిక్ వాయిస్ చెప్తున్నాను, నేను వాళ్ళ మనసులో ఉన్నది చెప్తున్నాను నేను. అంటే భౌతికంగానే కాకపోయినా రాజకీయంగా మొన్న చూసాను. రాజకీయంగాను మాటలతోటి జరగనప్పుడు ఏం చేస్తారండి? జన్జీ ఊరుకుంటారా? మాలాటోళ్ళు ఏదో ముసలోళ్ళం కాబట్టి ఏమో అనలేకపోవచ్చు, మిగతాళ్ళు ఎందుకు ఊరుకుంటారో? రాష్ట్రానికి నష్టం చేస్తుంటే నేపాల్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది? ఇక్కడ విచిత్రంగా రాష్ట్రానికి పెట్టిన అరిష్టాన్ని వదిలించడానికి జనమే చేతులు తీసుకుంటారు. ప్రజాస్వామి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చట్టాన్ని అతిక్రమించదు, చట్ట ప్రకారం వెళ్తుంది. ఒకవేళ ఎవరన్నా వీళ్ళని ఇబ్బంది పెడితే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. కానీ అదే వాళ్ళ ధైర్యం, మనం ఏమైనా మాట్లాడవచ్చు అనేటువంటిది. ఎప్పుడోకప్పుడు చెలియలు కట్ట దాడుతుంది ఆగ్రహం అనేటువంటిది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఎవడి తరం కదా ఆపడానికి. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా, ఆ పరిస్థితి వేరే కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కులం పేరెత్తితే ఇప్పుడే చెప్తున్నాను నేను. మీకు ఎవరికన్నా కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బంది ఉన్నా, బాధలు ఉన్నా ఎవరితోటో వాళ్ళతో మాట్లాడుకోండి. చంద్రబాబు గారితో మీకు విభేదాలు ఉంటే ఆయన రాజకీయం విమర్శ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు ఉంటే విమర్శ చేసుకోండి. అనవసరంగా కమ్మ కొలాన్ని లాగితే కనుక ఇది అనేక సార్లు హెచ్చరించాం. ఇంక ఇది ఫైనల్. ఇంకెక్కువ మాట్లాడితే కనుక డైరెక్ట్గా మీరు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఏం చేస్తారని అడగండి, చూడండి అంతే. సో విజయసాయి రెడ్డి వ్యవసాయం చేయట్లేదు అయితే ఇప్పుడు. అతను వ్యవసాయం ఎందుకు చేస్తాడండి? ఆడికి వ్యవసాయం ఏమొచ్చని చేస్తాడు? అతనికి దొంగతనం చేయమంటే బాగా చేస్తాడు, ఏదైనా బొక్క కన్నం వేసేయమంటే వేస్తాడు, ఎలాగేసేయాలో చెప్పమంటే చెప్తాడు. వ్యవసాయం ఎందుకు చేస్తాడండి? ఒకవేళ వ్యవసాయం చేసినా పక్క తోటలో కొబ్బరికాయలు కట్ట దుబ్బుకెళ్ళిపోతాడు. రైట్, థ్యాంక్ యూ.